హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం యూట్యూబ్ ఛానల్ బ్యానర్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. సో దానికోసం అయితే ఫస్ట్ మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసుకోవాలి. ప్లే స్టోర్ ఓపెన్ చేసాక ఫ్రెండ్స్ ఈ సెర్చ్ బాక్స్లో మనం క్యాన్వాని సెర్చ్ చేయాలి. క్యాన్వాని సెర్చ్ చేసాక ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ వస్తుంది. ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, నేనైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. సో సింపుల్లీ ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసి నేను ఓపెన్ చేస్తాను ఈ అప్లికేషన్ని. సో సెర్చ్ బాక్స్ ఉంది కదా పైన, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఈ సెర్చ్ బాక్స్లో నేను యూట్యూబ్ బ్యానర్ అని సెర్చ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా బ్యానర్స్ అయితే వస్తాయి. సో ఇందులో కొన్ని ఫ్రీ బ్యానర్స్ కూడా ఉంటాయి, కొన్ని పెయిడ్ బ్యానర్స్ కూడా ఉంటాయి. నేను మీకైతే ఫ్రీ బ్యానర్ ఎలా తయారు చేయాలో అయితే చూపిస్తాను వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఈ బ్యానర్ అయితే చాలా బాగుంది. సో దీనిపైన అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేసాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కస్టమైజ్ దిస్ టెంప్లెట్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నుండి మీ బ్యానర్కి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నుండి మీరు టెక్స్ట్ యాడ్ చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకా ఇక్కడ నుండి మీరు బ్యానర్కి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడైతే మనం ఈ బ్యానర్కి ఎడిట్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ చూడండి టెక్స్ట్ ఉంది కదా, సో టెక్స్ట్ పైన అయితే క్లిక్ చేస్తాను. కింద ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. సో ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ అయితే ఎంటర్ చేస్తాను, ప్రవీణ్ టెక్. ఛానల్ నేమ్ ఎంటర్ చేశాక కింద చూడండి టెక్స్ట్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఇక్కడ యూట్యూబ్ టిప్స్ అన్బాక్సింగ్ రివ్యూ. సో టెక్స్ట్కి కొంచెం మీరైతే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్కి స్టైల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఫార్మాట్ ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు టెక్స్ట్కి అయితే ఫాంట్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీకు ఎలా నచ్చితే ఫాంట్స్ అలాగైతే మీరు పెట్టుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఎలా చేయాలంటే ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేక చూడండి కింద కలర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎన్ని కలర్స్ ఉన్నాయో. సో ఇక్కడ నుంచి మీకు నచ్చిన కలర్ని మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో కలర్ పెట్టుకునేక ఇక్కడ చూడండి లోగో ఉంది కదా, ఇప్పుడు లోగో కూడా మనం చేంజ్ చేద్దాం. సో దానికోసం అయితే లోగో పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేక చూడండి ఇక్కడ రిప్లేస్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకునేక చూడండి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసాక చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నుండి మన గ్యాలరీ ఇమేజెస్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. సో ఇక్కడ నుంచి మన లోగోని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్ మన లోగో అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడైతే మన లోగో పైన క్లిక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మన లోగో అయితే అప్లోడ్ అయిపోయింది. ఓకేనా, సో ఇలా మీరు లోగో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ లోగో కూడా చేంజ్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మన బ్యానర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బ్యానర్కి మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఓకేనా, సో డౌన్లోడ్ ఎలా చేయాలంటే ఇక్కడ పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి.
సో మన బ్యానర్ అయితే డౌన్లోడ్ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ బ్యానర్ మన యూట్యూబ్ ఛానల్లో ఎలాగ అప్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. సో దానికోసం అయితే ఫస్ట్ మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ పెన్సిల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ ఫోటో సింబల్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి చూస్ ఫ్రమ్ యువర్ ఫొటోస్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ నుంచి మనం రీసెంట్గా క్రియేట్ చేసిన బ్యానర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మన బ్యానర్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సో బ్యానర్ అడ్జస్ట్ చేసుకున్నాక సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీనిపైన అయితే క్లిక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన బ్యానర్ అయితే అప్లోడ్ అయిపోయింది. సో ఇలా మీరు బ్యానర్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.